విషయం మాట చెప్పండి. ఇప్పుడు మరి ఆ రోజు బెంచ్ మీదకి ఎందుకు పోలేదు? ఒకటి సార్ 2021 తర్వాత ఏమైంది హైకోర్టులో 4 సంవత్సరాలు ఎందుకు పెండింగ్ ఉంది? జ్యుడిషియల్ ప్రాసెస్ ని యూ కాంట్ ఇంటర్ప్రెట్. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకి వెళ్తానండి, అక్కడ 10 నిమిషాలు పని ఉంటుంది, చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని. ఉంటాం, రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఆ రోజు రామకృష్ణ గారు ఎందుకు మీ పైన అలాంటి అభాండాలు మోపారు? 25 లక్షలు తీసుకున్నారు, అవతల బెండ్ అయిపోయాడు. నాగరాజు గారు, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే చెప్పు. ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి గురించో లేకపోతే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి గురించో మాట్లాడుకోవటం ప్రజలకి ప్రేక్షకులకు అవసరం. బట్ అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఎందుకంటే నేను మాట్లాడి ఆ పేరు నా నోట్లో నుంచి పలికి ఆ వ్యక్తికి వెయిట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? నేను మాట్లాడను, ఎందుకంటే తోటి సామాజిక వర్గం ఆయన. రెండోది సేమ్ క్యాడర్ లో మేము పనిచేశాం కాబట్టి. ఆయన ఎందుకు చెప్పాడు ఏంటి అనేది నేను వ్యక్తిగతంగా వెళ్ళను, దాన్ని విశదీకరించను. ఆయనకి 190 గ్రీవియన్సెస్ ఉండొచ్చు నా మీద. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చేసారు మీకు? ప్రాక్టీస్, ప్రొఫెషన్ అంతా ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ప్రొఫెషన్ అంతా 5,000 కేసులు వేశారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో 6 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్ర నాది. సామాన్యమైన న్యాయవాది. 5 పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. 1000 కేసులు వెళ్ళి చూడండి. 25 కోట్లు? అయ్యో, వేసుకుంటే కోట్లు అనుకుంటాను, మీది 25 ఉంటాయి అనుకుంటున్నాను. 25 కోట్లు అయ్యి బాబోయ్, నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. రౌండ్ టేబుల్ నేను ఒక 1000 రౌండ్ టేబుల్ పెట్టుంటా. ఏనాడు చందాలేమన్నా ఒక్కళ్ళ దగ్గర కప్పు కాఫీ తాగే అలవాటు నాకు లేదు, నేను తాగను. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు, అనతి కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసిన మీరు 25 కోట్లు ఖర్చు పెట్టి 6 మళ్ళీ కోట్ వేసుకొని కూర్చుంటారు. 6 సంవత్సరాలు ఇంకేంది? ఇదే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ఇలాగే కూర్చుంటా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట డబ్బు కోట్లు సార్. నేను ఐ నాట్ రికార్డ్ సార్. ఎలా వచ్చాయి? చెప్పేస్తారా? చెప్తారేనా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో 70 లక్షలు 60 లక్షల ప్రొఫెషన్ లో. మీ మినిమం ఫీజు ఎంత సార్? నేను ఫీజు ఎక్కువ తీసుకుంటా, నో డౌట్. ఈ కేసుని బట్టి తీసుకుంటా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే ఏడుస్తుంది. నేను ఒక కేసులో సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఒక్క కేసులో 50 లక్షలు తీసుకున్న కేసులు ఉన్నాయి. నమస్కారం, చేసుకో.